హాయ్. పవన్ కళ్యాణ్ గారిది గ్లిమ్స్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? అసలు మామూలుగా లేదన్న, వేరే లెవెల్లో ఉంది. ఎందుకంటే జనాలందరికి కూడా ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అన్న. ఎందుకంటే గ్లాస్ అన్నది ఒక సైజు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, గ్లాస్ అన్నది ఒక సైజు కాదు, ఒక సైన్యం. అది అంటే ఒక ఆ మెసేజ్ తో జనాలందరికి ఒక మైండ్ సెట్ లో ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మన గబ్బర్ సింగ్ లో యూనిఫామ్ లో చూసాము, మరొకసారి దీంట్లో యూనిఫామ్ వస్తుంటే వేరే లెవెల్, ఇంకా అసలు చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ ఎలా కోరుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారో, ఎలా చూడాలనుకుంటున్నారో, అలాగే ఒక తెర మీదకి మళ్ళీ ఒక సింహాన్ని తీసుకొస్తున్నారు భయ డైరెక్టర్. అసలు మామూలుగా ఉండదు. ఇట్ అంతే. పక్కన హీరోయిన్ సీల్ ఎలా ఉంది, ఏం కనపడతలా మాకు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ మాత్రం గారే కనపడుతున్నారు. వేరే లెవెల్ ఇది, చెప్పక్కర్లా. ఎలా ఉంది అంటే బీజిఎంస్ కానీ ఎలా అది సౌండే గానీ, ఆ మ్యూజికే గానీ, అదంతా కూడా కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. చాలా వేరే లెవెల్ అది, అసలు చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా నచ్చింది భయ్య. ద స్టోరీస్ ఆర్ డిఫరెంట్. మన డిఎస్పీ కాదు అసలు డిఫరెంట్. ఇంకా అసలు ఆయన సంగతి తెలిసిందే, ఆయన ఎలా కొడతాడు, ఏం కథ అన్ని కూడా మనం అంతా చూసినాం అన్ని సినిమాల్లో కూడా. కానీ అసలు ఆ మ్యూజిక్, ఆయన నడిచేటప్పుడు ఆ వెనకమాల డీజే చెప్పక్కర్లేదు భయ్య. సూపర్ అంటే సూపర్ అంతే. అది అంటే ఇందులో ఇంకా యాక్టర్స్ ఇంకా ఎవరెవరు ఉండబోతున్నారు? అది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్. యాక్చువల్ గా దీన్ని కూడా ఆపి 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 ఈ రోజున వచ్చింది. మేము నమ్మలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదులే మళ్ళీ డేట్ మారుంటది చెప్తా ఉన్నారు అనుకున్నాం. కానీ ఓపెన్ చేస్తే భయ యూట్యూబ్ అన్న కనపడ్డాడు, ఆ కట్అవుట్ అది చూస్తే పిచ్చి లేచిపోయింది మాకు. అది ఓకే, అది థ్యాంక్ యూ.